India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు అవసరమైనప్పుడు రుణాలు పొందడానికి సులువైన మార్గం. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తీర్చడంతో పాటు వారి సాగు ఖర్చులు తీర్చడానికి ఏకకాలంలో తగినంత క్రెడిట్ దొరకడానికి ఈ పథకం లక్ష్యంగా ఉపయోగపడుతుంది. రైతులకు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి పంటల సైకిల్ దెబ్బతీస్తాయి. ఒక్కోసారి వాతావరణం అనుకూలించినా పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారికి పంటల కోసం అవసరానికి ఒక్కోసారి డబ్బు దొరకదు. అప్పు ఇచ్చేవారు కూడా దొరకకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో రైతులను ఆదుకుంటాయి కిసాన్ క్రెడిట్ కార్డులు. కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి ఇంకా చాలామంది రైతులకు అవగాహన లేదు. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ఇటువంటి అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా రుణం సులువుగా పొందడమే కాకుండా తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ పొందొచ్చు. పైగా ఈ లోన్స్ సకాలంలో చెల్లిస్తే 3% మేర వడ్డీ రాయితీ కూడా దొరుకుతుంది. రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే లోన్ పొందొచ్చు. పదే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. లోన్ వస్తుందో రాదోనన్న ఆందోళన కూడా ఉండదు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణాలు పొందొచ్చు. సకాలంలో చెల్లిస్తే 3% మేర వడ్డీ రాయితీ వస్తుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద కవర్ అవుతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కవర్ అవుతాయి. వడ్డీ రేటు 3% నుండి 7% వరకు ఉంటుంది. పంటలు సాగు చేస్తున్న రైతులు, ఉమ్మడి రుణగ్రహీతలు, కౌలు రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. దానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు జతపరచాలి. అంటే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్, వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్బుక్, ప్రతి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుతో వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు. గడువులోగా రుణాలు చెల్లించే వారికి వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుంది. రైతులు గతంలో ఎక్కువగా రుణాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని అప్పులు పాలయ్యేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు ఇప్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ రేటు కూడా తక్కువ కావడంతో రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి రైతులు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన తర్వాత 2 వారాల నుంచి 4 వారాల్లో కార్డు మంజూరవుతుంది. వ్యక్తిగతంగా ఉమ్మడి వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ 3 లక్షల రూపాయలు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు ఎక్కువ లోన్ లభిస్తుంది. కనీస వడ్డీ రేటు 7% మాత్రమే ఉంటుంది. అయితే బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. వడ్డీపై 3% వరకు రాయితీ లభిస్తుంది. 5 ఏళ్ల లోపు లోన్ తిరిగి చెల్లించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్లో చేరిన వారికి రూపే డెబిట్ కార్డు కూడా లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటలకు బీమా లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తాయి. 25,000 రూపాయల క్రెడిట్ లిమిట్తో చెక్ బుక్ లభిస్తుంది. రైతులు లోన్ డబ్బుతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొనవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డును ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. దానికోసం మీరు ఏ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత పేరు, ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దీని తర్వాత రైతులు మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తి చేయాలి. అప్పుడు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ సిబ్బంది నుంచి కాల్ వస్తుంది. వారు అడిగిన వివరాలు మీరు చెప్పాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ని సంప్రదించవచ్చు.
మీరు 1800115526 లేదా 01124300606కు ఫోన్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించిన సందేహాలు సమస్యలను తెలియజేయచ్చు. సర్వీస్ ప్రొవైడర్ని అనుసరించి కాల్ ఛార్జీలు ఉంటాయి. pmkisan.ict@government.in కూడా మీరు సంప్రదించవచ్చు. అదండి విషయం. కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అవసరమైన సమయంలో పెట్టుబడి కోసం డబ్బును అందిస్తాయి. అన్ని బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తాయి. దీనికోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని బ్యాంకులో అధికారులను సంప్రదించవచ్చు. గుర్తుంచుకోండి, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎప్పుడైనా డబ్బులు అయిపోయినప్పుడు అవసరమైన డబ్బు మీకు వెంటనే దొరుకుతుంది. నేను మీ వర్మ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.